వర్షాకాలం సమీపిస్తున్నా నగరంలో నాలాల పూడికతీత పనులు పూర్తి కాలేదంటున్నారు జనం. నాలాల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త నీటి ప్రవాహానికి అడ్డంగా ఉందని తెలిపారు. భారీ వర్షాలు వస్తే నాలాలు పొంగి బస్తీలు, కాలనీల్లోకి వరద నీరు చేరే వస్తుందన్నారు. మే నెల చివరికి వచ్చినా కొన్ని చోట్ల నాలాల సిల్టింగ్ ప్రారంభించలేదంటున్నారు స్థానికులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం సదా అందిస్తారు. ప్రతి వర్షాకాలంలాగే ఈ వర్షాకాలంలో కూడా నగరం ముంపుకు గురవడం తప్పదా అంటే ఎస్, తప్పదనే అనిపిస్తుంది. నగరంలో ఉన్నటువంటి నాలాల పరిస్థితి చూస్తే మాత్రం ఈసారి కూడా నగరానికి ఎస్పెషల్లీ బస్తీలు, కాలనీల్లో ముంపు మాత్రం తప్పదనే తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఏటా సమ్మర్లోనే నాలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అవన్నీ ఫైండ్ అవుట్ చేసి ఆ నాలాల్లో ఉన్న పూర్తి పూడికను, మట్టిని, చెత్తను తీయాల్సి ఉంటుంది. కానీ ఈసారి వర్షాకాలం దగ్గరికి వచ్చింది. ఆల్రెడీ నిన్న నైట్ చినుకులు కూడా పడ్డాయి, వర్షం కూడా పడింది. ఇంకొక వారం రోజుల్లో నగరానికి వర్షం కూడా వస్తుందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. కానీ జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడి నాలాలను అక్కడే వదిలేశారు. ఎట్ ప్రజెంట్ మనం ఖైరతాబాద్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఉన్న నాలా పరిస్థితి ఇది. మొత్తం ఈ నాలాల్లో కిందంతా మట్టితోటి పూడుకుపోయింది. పైనుంచి చెత్త చెదారం, అలాగే మనం చూస్తే అసలు ఇందులో లేని చెత్త లేదు. మొత్తం బట్టలు కానీ, థర్మాకోల్ కానీ, వేస్టేజ్ కానీ, హౌస్ హోల్డ్ థింగ్స్ కానీ అవన్నీ పూర్తిగా తెచ్చేసి దీంట్లోనే వేశారు. సో దీంతో ఈ నాల పూర్తిగా స్ట్రక్ అయిపోయింది. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఇట్లాంటి నాలాలు నగరంలో చాలా చోట్ల ఉన్నాయి. సో చాలా చోట్లలో ఇంకా నగరంలో పూడికతీత పనులు అనేటివి ఇంకా ప్రారంభం కాలేదు. సో యాక్చువల్గా అయితే ఈ నగరంలో నాలాల పూడికతీత పనులు డిసెంబర్లో టెండర్లు వేయాలి. ఆ తర్వాత జనవరిలో టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో పూర్తిగా పూడికతీత పనులు కంప్లీట్ అయిపోయాలి. మే ఎండింగ్ వరకు అన్ని నాలాలు క్లియర్గా ఉండాలి. కానీ ఇక్కడ ఇప్పటి వరకు ఇంకా వర్క్ స్టార్ట్ చేసిన దాఖలాలే కనిపించట్లేదు. ఎందుకంటే ఈసారి టెండరే చాలా లేట్గా వేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లకు, జిహెచ్ఎంసీ ఇంజనీర్లకు మధ్య గొడవ, ఎవరికి టెండర్లు ఇచ్చారు, మా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని వాళ్ళ మధ్య గొడవలతోటి అసలు పనులు ఎక్కడా స్టార్ట్ చేయలేదు. ఇంకా కొన్ని చోట్ల పనులు ఒకే కాంట్రాక్టర్కి 5-6 ప్లేసెస్లో ఇవ్వడంతో అతనికి ఉన్నటువంటి ఈ ప్రొక్లైనర్లు 1-2 ఉండడంతో ఒక దగ్గర వర్క్ అయిపోయిన తర్వాత ఇంకో దగ్గర తీస్తా అనడంతో ఈ వర్క్ అనేది చాలా డిలే అవుతుంది. నాలాల పరిస్థితి ఒక్కొక్క చోట ఒక్కో విధంగా ఉంది. కొన్ని ప్లేసెస్లో ఇప్పటి వరకు డీసిల్టింగ్ ఇప్పటికీ స్టార్ట్ చేయలేదు. ఇంకొన్ని చోట్లలో మాత్రం డీసిల్టింగ్ చేశారు. సో మేజర్ నాలాల నుంచి డీసిల్టింగ్ చేసి మొత్తం అందులో ఉన్న పూడికతీత అంతా తీసి బయట వేశారు. సో ఇప్పటికీ 15 రోజులు అవుతుంది ఈ పూడికతీత తీసి ఇక్కడనే రోడ్డుపైన పూర్తిగా ఈ పూడికతీత తీసి ఇక్కడే వేశారు. మళ్ళీ వర్షం వస్తే అదంతా కూడా తిరిగి దానిలోకే పడిపోతుంది. సో ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వీళ్ళని అడుగుదాం. సో చెప్పండి అన్న, ఎన్ని రోజులైంది ఇదంతా తీసేసి? 15 రోజుల పైన అవుతుంది సార్. వాటర్ అది తీసేసి మేము అడిగినాం, చెప్తే వారం రోజులలో తీసేస్తామని చెప్పాడు. తీసి ఇప్పటివరకు 15 రోజుల పైన అవుతుంది. సగం తీసి సగం వదిలేసి వెళ్ళిపోతారు. అతను ఏ కూడా కంప్లైంట్ చేసినా తీస్తాను అంటున్నాడు. అదే ఫోన్ చేస్తే చేయంగా లేపుతాడు. ఒక్కోసారి వాళ్ళ ఫోన్ కూడా కలవదు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే ఒకసారి లేపుతాడు, లేపాడు. ఒక్కోసారి ఆయన లేపితే అక్కడ మళ్ళీ మాకు పొయ్యని ఇస్తలేరు అంటారు. పొయ్యని అంది, అది ఎందుకు కొట్టాలి? ప్లేస్లో ఏంది, ఎందుకు కొట్టాలి? అది మీరు ప్లేస్ ఫస్ట్ చూసుకున్న తర్వాత మీకు ఓకే అన్నప్పుడే ఇది తీసుడు పని స్టార్ట్ చేయాలి. అదే ప్లేసే ఉండదు. ఏమనంటే మా దగ్గర లారీలు లేవు, బండ్లు లేవు అంటారు. అవి లేనప్పుడు ఎందుకు తీస్తారండి? ఇది కాంట్రాక్టర్ అన్నప్పుడు అతని దగ్గర అన్నీ ఉండాలి. అటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలి. కానీ అతని దగ్గర లారీలు లేవంటే ఏం లేవంటే ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన అడిగితేనే మాకు పొయ్యని ఇస్తలేరు, చెత్త వాళ్ళదంట ల్యాండ్, అది వాళ్ళు మాత్రం గొడవకు వస్తున్నారని చెప్తుండే ఆయన. నేను చెప్పినా అసలు ఫస్ట్ ఇక్కడ లేనే లేదు తీసేది. ఇది అక్కడ కట్టపైన ఉండే ఒకటి క్రేన్ లాంటిది పెట్టి పైకి లాగి పైకి తీసేస్తుండే. అక్కడ ఏదో వేరే పనులు కాబట్టి ఒకసారి ఇక్కడ కొడతామండి ఒకసారి అని చెప్పి ఇక్కడనే పర్మనెంట్ అడ్డా పెట్టేసిరాలు. చెప్పండి అంకుల్, మీరు సో ఎట్లా ఉన్నది దీన్ని తీసేయడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడతారు మీరు? మేము చాలా బాధపడుతున్నాం. మన ఇంట్లో అన్నంలా పడుతుంది అన్న. అన్నం చూడండి ఒకసారి, మొత్తం అన్నంలా మొత్తం అన్నం తినడానికి లేదా, పిల్లలు కూడా తినడానికి ఇబ్బంది పడుతుంటారు. తీసేయమంటే ఏమంటారు వాళ్ళు? అది తీసేయమంటే మళ్ళీ పోలీస్ కేసు పెడతా అంటారు. మా మీద కేసు పెడతా అంటుండ ఆయన. మీ మీద కేసు ఎందుకు పెడతారు? నువ్వు మాకు డిస్టర్బ్ చేస్తున్నావు అని. ఆ ఏకి ఆయన వచ్చినప్పుడు కంప్లైంట్ చేస్తే ఆయన ఏమంటాడు, అరే అన్న ఇక్కడ కొట్టక అది అంటే నీ మీద కంప్లైంట్ పెడతా, గవర్నమెంట్ పని ఆపుతున్నావు అది అంటే ఏం చెప్పాలి? ఇది మా ఓన్ ప్లాట్, ఇది మా ఓన్ ప్లాట్, ఇది మా ఓన్ ప్లాట్లో చేయకూడదు అసలు.
ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఉంటుంది కదా స్మెల్ కానీ దోమలు కానీ ఎట్లుంది వస్తున్నాయా? మొత్తం అన్నీ అన్న, మొత్తం అంతా ఇంట్లో లేదు. చూడండి ఒకసారి మీరు అన్నం మొత్తం ఇంట్లో దుమ్ము, ఏం చేయలేకపోతున్నాం. ఆ బండ్లు పోతున్నాయి, ఆ బండ్లు పోతే మొత్తం ఇంట్లో మొత్తం దుమ్మే. సో ఎట్ ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వర్క్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు గోడ కడుతున్నారు. కానీ కింద తిరిగి మళ్ళీ నాలాలో సిచ్యువేషన్ చూస్తే ఎక్కడి పూడిక అలాగే ఉంది. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, కేవలం ఏదో పేరుకి అందులో ఉన్నటువంటి మేము పూడికతీత మొత్తం తీసామని చెప్పేసి ఈ గోడ కూలగొట్టారు, ఏదో పైపైన ఇక్కడ ఉన్నటువంటి లోపల పూడికతీత తీసేశారు, మళ్ళీ గోడ కడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ వర్క్ అయిపోయిందని చెప్తారు. సో అధికారులు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి సో ఆ కాంట్రాక్టర్ తోటి మాట్లాడుకొని వర్క్ అయిపోయిందని వాళ్ళు బిల్లు అసైన్ చేస్తారు. కానీ రియాలిటీ సిచ్యువేషన్ మాత్రం పూర్తిగా పూడిక అలాగే ఉంది, ఎక్కడి పూడిక అలాగే ఉంది. సో ఇక్కడ వీళ్ళు తీసింది ఏంటి, అసలు వీళ్ళు చేసిన పని ఏంటి అనేది దీన్ని చూస్తే మనకు కనిపిస్తుంది. సో పైనుంచి మనం చూస్తున్నాం మొత్తం చెత్త అలాగే కనిపిస్తుంది. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయి 2 days అయిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, కానీ పైనుంచి చూస్తే మొత్తం చెత్త అలాగే ఉంది. అసలు వీళ్ళు ఎక్కడ ఇందులో నాలాలో పూడిక తీసినట్లు డీసిల్టింగ్ ఎక్కడ చేశారు, సో ఇక్కడ జరిగే పనులు ఎట్లున్నాయి అనేది దీన్ని చూస్తే అర్థమైపోతుంది. నగరంలో ఎక్కడ ఈ డీసిల్టింగ్ అనేది అవ్వట్లేదు. సో దీంతో ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో పబ్లిక్ మాత్రం ఎఫెక్ట్ అవ్వాల్సిందే. ఎస్పెషల్లీ కాలనీలు బస్తీల్లో ఉన్న వాళ్ళు మాత్రం తిరిగి మళ్ళీ ముంపుకు గురి కావాల్సిందే. కెమెరా పర్సన్ వినోద్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.